ఒక 2-3 బుక్స్ నోటెడ్ బుక్స్ ఉంటాయి, వాటినే చదువుతూ ఉంటాం. ఏ జోగినాయుడనో, లేకపోతే సయ్యదనో, లేకపోతే ఇంకా అకాడమీ బుక్స్ దుర్గా ప్రసాద్ అనో, లేకపోతే ప్రసాద్ అనేటువంటిది పీబీకే ప్రసాద్ అనో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథర్స్. ఒక 4-5 మెంబర్స్ని అందరూ అవే చదివేది. ఇంకా కొత్త ఏమి ఉండవు, కొత్త బుక్కులు ఎవరి దగ్గర ఉండవు. దీనికి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీకి దొరికినట్టు వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్, లార్జ్ అమౌంట్ ఆఫ్ బుక్స్ అనేటువంటివి దొరకవు. ఏపీ హిస్టరీకి లిమిటెడ్గానే ఉంటాయి బుక్స్ అనేటువంటివి. మెయిన్గా బేస్ చేసుకున్నటువంటి ప్రతి వాళ్ళు ఎవరు రాసినా కూడా దేన్ని ఆధారంగా చేసుకుంటారు అంటే, కొంతమంది హిస్టారియన్స్, బిఎస్ఎల్ హనుమంతరావు ఆయన ఒక హిస్టారియన్, దుర్గా ప్రసాద్ ఆయన ఒక హిస్టారియన్, లేకపోతే ప్రసాదరావు ఆయనకి హిస్టారియన్. ఇటువంటి వాళ్ళ యొక్క అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని, ఇలా ముగ్గురితో పాటు జోగినాయుడు ఆయన కూడా ఒక హిస్టారియన్, ఆర్కియాలజిస్ట్. ఇటువంటి వాళ్ళ యొక్క బుక్స్ అనేటువంటివి బేస్ చేసుకుని ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి బోలెడు బుక్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఏ బుక్స్లో చూసినా అన్నీ కామన్ ఒకటే ఉండిద్ది. దీంట్లో కొంచెం అటు ఇటు చేసి రాసుకుంటూ ఉంటారు బుక్స్ అనేటువంటివి. సరే, ఎన్ని బుక్స్లు రాసినా, ఎన్ని బుక్స్ చదివినా కూడా ఏపీ హిస్టరీలో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఏమి ఇంపార్టెంట్ అంటే, ఒకే బుక్ని ఒకటే, ఇంక 2-3 బుక్స్ కూడా చదవద్దు. ఒకే బుక్ని చాలాసార్లు రివైజ్ చేయండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివైజ్ చేయండి ఒకే బుక్. అంతేగాని ఒక 4-5 బుక్స్ ఏదో చదివేద్దాము అనుకొని మాత్రం, ఒకవేళ మీరు ముందు నుంచి చదివింటే పర్వాలేదు, మీరు ముందు నుంచి ఒక 4-5 బుక్స్లు ప్రిపేర్ అయిపోయింటే జస్ట్ రివిజన్ కోసం అయితే పర్వాలేదు. ఇప్పుడే 4-5 బుక్స్లు కొత్తగా నేర్చుకుందాము, కొత్తగా చదువుదాము అనేటువంటిది కరెక్ట్ కాదు. కొత్తగా ఏపీ హిస్టరీని స్టార్ట్ చేసినప్పుడు, లేదా మీకు ఫస్ట్ నుంచి ఒకే బుక్తో పరిచయం ఉన్నప్పుడు, ఏ బుక్తో అయితే మీకు పరిచయం ఉందో ఆ బుక్నే రిపీటెడ్గా చదవండి. ఒకే బుక్ను ఎక్కువసార్లు రివైజ్ చేయండి. ఒకవేళ మీరు అంతకుముందు నేర్చుకొని ఒక 4-5 బుక్స్ చదువుకొని ఉంటే, మీరు ఏవైతే బుక్స్ని చదివి ఉన్నారో వాటిని రివైజ్ చేసుకోండి, సరిపోతుంది. కొత్త బుక్స్ ఏవి చదవద్దు. ఈ టైంలో కొత్త బుక్స్ ఏవి చదవద్దు. ఉన్నటువంటి బుక్స్ని రివైజ్ చేసుకోండి. రిపిటేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఏపీ హిస్టరీకి సంబంధించి. బైహార్డ్ లాంటిదే ఇంచుమించు. ఇక్కడేమీ సబ్జెక్టులు లేకపోతే థీరీలు ఫార్ములాలు ఏమీ ఉండవు. బైహార్డ్ లాంటిదే, బట్టి పట్టడం లాంటిదే. విపరీతంగా చదివితే కానీ గుర్తుండవు. ఈజీగా వచ్చినప్పుడు నీకే కాదు ఎవరికి ప్రాబ్లం ఉండదు అసలు. క్వశ్చన్ పేపర్ మీద క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చినప్పుడే నీ సత్తా ఏంటో తెలుస్తుంది. క్వశ్చన్ పేపర్ హార్డ్గా వచ్చినప్పుడే మనం ఎంత క్యాపబుల్ అనేటువంటిది తెలుస్తుంది. ఈజీగా వచ్చినప్పుడు నీకు, లేకపోతే అంతంత మాత్రం చదివిన వాళ్ళకి ఎవరికి కూడా డిఫరెన్స్ ఉండదు. సరే, ఏపీ హిస్టరీ అనేటువంటి దానికి సంబంధించి మోడర్న్ ఏపీ హిస్టరీకి అందరూ ఒకటే బుక్ తీసుకుంటారు, రఘునాథరావు అనేటువంటి బుక్. అదే యాన్షియంట్కి వస్తే మీకు నచ్చినటువంటి ఒక 3 అకాడమీ బుక్స్లో ఏవైనా, జోగినాయుడు బుక్ అయినా, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అయినా, లేకపోతే ప్రసాదరావు బుక్ అయినా, దుర్గా ప్రసాద్, ఈ 4 ఆథర్స్ జోగినాయుడు, ప్రసాదరావు, దుర్గా ప్రసాద్, నాకు తెలిసి ఈ 3 అకాడమీ బుక్స్. దానితో పాటు మోడ్రన్ ఏపీ హిస్టరీకి అయితే రఘునాథరావు అనేటువంటి బుక్. ఈ 4 బుక్స్ అనేటువంటివి మీ దగ్గర ఉంచుకోండి, అకాడమీ బుక్స్. ఒకవేళ మీ దగ్గర ఇప్పటి వరకు లేకపోతే ఇవి కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి. బిఎస్ఎల్ హనుమంతరావు ఒకటి, అది మీకు అర్థం అవ్వదు, టర్మినాలజీ అర్థం అవ్వదు అనుకుంటే దాన్ని వదిలేయండి.
బిఎస్ఎల్ హనుమంతరావు లేకపోతే దుర్గా ప్రసాద్. ఒకవేళ దుర్గా ప్రసాద్ కూడా వద్దు అనుకుంటే ప్రసాదరావు అనేటువంటి బుక్. ఈ మూడింటిలో ఒకటి ఉంటే సరిపోతుంది. ఒకవేళ నేను అనేది మీకు క్యాపబిలిటీ ఉంది అనుకుంటే ఎన్ని బుక్కులున్నా పర్వాలేదు. లేదు మేము ఒకటే బుక్కును ఎక్కువసార్లు చదువుకుంటామంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి పెట్టేసుకోండి. దీనితో పాటు ఒక గైడ్ లాంటిది మార్కెట్లో దొరికేటువంటి ఒక మెటీరియల్ అన్నీ కూడా, ఏ బుక్ చూసినా కూడా ఇప్పుడు వచ్చేటువంటి బుక్స్ అన్నీ కూడా జోగినాయుడుని కాపీ చేస్తున్నాయి. ఆయన రాసిన దాన్నే కాపీ చేస్తారు. అందుకని ఆయన రాసిన దానికంటే ఇంకా ఎక్కువ ఎక్కడా దొరకదు, చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే జోగినాయుడులో ప్రాబ్లం ఏంటి అంటే అది ఎవడూ నేర్చుకోలేడు. చాలా ఎక్కువ రాస్తాడు, చాలా ఎక్కువ ఉంటుంది. అంత పెద్ద బుక్ని అక్కడ ఉండేటువంటి మ్యాటర్ని చదవగానే ఇంత ఉండేటువంటి కంటెంట్ని ఎలా నేర్చుకోవాలి అనేటువంటి చిన్న ఫోబియో వస్తుంది అంతే. సరే, ఆ ఫోబియో మొత్తము క్లాసులన్నీ విన్న తర్వాత ఆ ఫోబియో ఏమీ ఉండదు. మీకు ఏపీ హిస్టరీ ఈజీగా ఉంటుంది. ఏపీ హిస్టరీలోనే ఎక్కువ మార్కులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సరే, ఇది జస్ట్ అవుట్లైను. మీకు బుక్స్ కావాల్సిన వాళ్ళు ఈ బుక్స్లో ఏదో ఒకటి తీసుకోండి, సరిపోతుంది. సరే, మరి గ్రూప్ 2లో అయితే ఒక 75 మార్క్స్కి, గ్రూప్ 1లో అయితే ఒక 50 మార్క్స్కి, అంటే గ్రూప్ 1 మెయిన్స్లో అయితే 50 మార్క్స్కి, గ్రూప్ 2లో అయితే 75 మార్క్స్, అంటే ఫస్ట్ పేపర్లో ఉండేటువంటి ఆఫ్ సిలబస్ ఏపీ హిస్టరీ అయితే ఆఫ్ సిలబస్ అనేటువంటిది పాలిటీ. ఇది పేపర్ 1. పేపర్ 2లో ఆఫ్ సిలబస్ ఎకానమీ, ఆఫ్ సిలబస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గ్రూప్ 2లో మొత్తం 300 మార్కుల్లో ఒక పేపర్లో ఏపీ హిస్టరీ పాలిటీ, ఇంకొక పేపర్లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. అదే గ్రూప్ 2కి వస్తే, గ్రూప్ 1 మెయిన్స్కి వస్తే, గ్రూప్ 1 మెయిన్స్లో మనం చూసుకునేటువంటి మెయిన్స్కి సంబంధించినటువంటి 5 పేపర్లలో జనరల్ ఎస్సే అనేటువంటిది ఫస్ట్ పేపర్ అయితే, సెకండ్ పేపర్లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ. ఇండియన్ హిస్టరీ నుంచి 5-10 మార్కుల క్వశ్చన్లు రాయాలి. ఏపీ హిస్టరీ నుంచి 5-10 మార్కుల క్వశ్చన్లు రాయాలి. జాగ్రఫీ మీన్స్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ ఉండదు. మరి ఈ జాగ్రఫీ నుంచి 5 క్వశ్చన్లు, అంటే ఇండియన్ హిస్టరీ నుంచి 5 క్వశ్చన్లు, ఏపీ హిస్టరీ నుంచి 5 క్వశ్చన్లు, జాగ్రఫీ నుంచి 5 క్వశ్చన్లు, మొత్తం 15 క్వశ్చన్లు 150 మార్కులకి. ఇది గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 1 సిలబస్. మరి గ్రూప్ 2కి గ్రూప్ 1కి రెండింటికి ఉపయోగపడేలాగా చెప్పుకుందాం ఏపీ హిస్టరీ అనేటువంటిది. మరి ఏపీ హిస్టరీలో మనం ఏ టాపిక్స్ని కవర్ చేసుకుంటాం, ఫస్ట్ సిలబస్ ఏంటి అనేటువంటిది రాసుకుందాం. ఏపీ హిస్టరీకి సంబంధించి సిలబస్ ఏముంటుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. నేను సిలబస్ అంటే మీకేదో గ్రూప్ 2 చెప్పినట్టు, గ్రూప్ 2లో ఇచ్చినట్టు ఫస్ట్ యూనిట్ ఇది, సెకండ్ యూనిట్ ఇది, థర్డ్ యూనిట్ ఇది అనేటువంటి సిలబస్ ఏమీ చెప్పను. అసలు టోటల్ నేను ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి, నేను గ్రూప్ 2 గ్రూప్ 1 అని చెప్పట్లేదు. అసలు ఏపీ హిస్టరీలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. అసలు ఏపీ హిస్టరీలో మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ది, ఏ హిస్టరీ అయినా, అసలు చరిత్ర అంటే మనకు తెలుసు. హిస్టరీ అంటే ఏంటి? గడిచిపోయినటువంటి కాలం, పాస్ట్. మరి గడిచిపోయినటువంటి కాలాన్ని మనం ఎలా అబ్జర్వ్ చేయవచ్చు, లేకపోతే ఎలా రీసెర్చ్ చేయవచ్చు, ఎలా స్టడీ చేయవచ్చు అంటే దానికి సోర్సెస్ అనేటువంటివి 2 రకాలైనటువంటి సోర్సెస్ ఉంటాయి, ఆధారాలు. అవి రిటర్న్ సోర్సెస్ అనేటువంటివి, రెండోది ఆర్కియాలజికల్ సోర్సెస్ అనేటువంటిది, వస్తు రూప అవశేషాలు, లిఖిత రూపంలో ఉన్నటువంటి అవశేషాలు. మరి లిఖిత రూపంలో ఉన్న అవశేషాలు అంటే అప్పటి
కాలానికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథర్స్ రాసినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్, అంటే వాళ్ళు ఫారిన్ ఆథర్స్ కావచ్చు, ఇండియన్ ఆథర్స్ కావచ్చు. ఇలా గడిచిపోయినటువంటి కాలాన్ని లిఖితపూర్వకమైనటువంటి ఆధారాల ద్వారా చదవగలిగితే దానిని చరిత్ర అంటున్నాం. అలా కాకుండా గడిచిపోయినటువంటి కాలాన్ని వస్తు అవశేషాల ద్వారా, థింగ్స్ ద్వారా చదవగలిగితే దానిని పురావస్తు శాస్త్రం, ఆర్కియాలజీ అని పిలవడం జరుగుతుంది. ఆర్కియాలజీ ఈజ్ ఆల్సో ఇన్ ది పార్ట్ ఆఫ్ హిస్టరీ. చరిత్రలో ఒక భాగం ఏంటి అంటే పురావస్తు శాస్త్రం అనేటువంటిది కూడా. మరి భారతదేశానికి సంబంధించి ఫాదర్ ఆఫ్ హిస్టరీ లాగా ఎవరిని పిలిచాము అంటే కల్హణుడు అనేటువంటి వ్యక్తిని పిలిచాం. కల్హణుడు రాసినటువంటి రాజతరంగిణి అనేటువంటిది భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనేటువంటి కాశ్మీర్ను పరిపాలించినటువంటి రాజుల వంశ చరిత్రని ఒక వరుస క్రమంలో ఆర్డర్ ప్రకారం తెలియజేసింది. కాబట్టి ఆ బుక్కును రాసినటువంటి కల్హణుడు అనేటువంటి వ్యక్తిని భారతదేశ చరిత్ర పితామహుడు అని పిలిచాం. అదే ప్రపంచ చరిత్ర పితామహుడు లాగా హెరోడోటస్ అనేటువంటి వ్యక్తిని పిలిచాం. హెరోడోటస్ అనేటువంటి ఒక గ్రీకు వ్యక్తి, గ్రీకు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి బుక్కు పేరు హిస్టరీస్ అనేటువంటి బుక్కును రాశాడు. హిస్టరీస్ అనేటువంటి బుక్కులో ఏముంటుంది అంటే గ్రీకులకి రోమన్లకి మధ్య జరిగినటువంటి గ్రీకు రోమన్ వార్స్ గురించి చెప్తుంది హిస్టరీస్ అనేటువంటి బుక్కు. ఈ గ్రీకులకి రోమన్లకి మధ్య జరిగినటువంటి యుద్ధాలని ఒక వరుస క్రమంలో చెప్పింది. కాబట్టి హిస్టరీస్ అనేటువంటి బుక్లో ఒక క్రొనాలజీ వైజ్గా, అంటే ఒక వరుస క్రమం వైజ్గా సంవత్సరాల ఆధారంగా చెప్పారు. కాబట్టి హెరోడోటస్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ లాగా చెప్పాం. అదేవిధంగా భారతదేశంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేటువంటిది 1861 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1861 సంవత్సరంలో ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేశారు. ఇలా భారతదేశంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేసిన ఫస్ట్ పర్సన్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అందుకే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలిచాం. భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడు అని పిలిచాం. మరి ఈ గడిచిపోయినటువంటి కాలంలో మనిషి అనేటువంటి వాడు ఒకే విధంగా తన యొక్క జీవన, అంటే లైఫ్ స్టైల్ అనేటువంటిది ఒకే విధంగా లేదు. గడిచిపోయినటువంటి కాలంలో మనిషి అనేటువంటి వాడు ఒకే విధంగా జీవించలేదు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా తన యొక్క నాలెడ్జ్ని కూడా పెంచుకొని మనిషి అనేటువంటి వాడు ఒక ఆదిమ మానవుడి నుంచి ఒక క్రూర జంతువులాగా బ్రతికేటువంటి స్టేజ్ నుంచి వెల్ డెవలప్డ్ హ్యూమన్ బీయింగ్ లాగా టెక్నాలజీ బాగా నేర్చుకున్నటువంటి ప్రస్తుత రూపపు మనిషిలాగా డెవలప్ అవ్వడం జరిగింది. ఇలా మారేటువంటి దశలో ఈ మనిషి అనేటువంటి వాడు పుట్టినప్పటి నుంచి అతడు అభివృద్ధి చెందేటువంటి క్రమంలో అతడు ఉపయోగించినటువంటి మెటీరియల్స్ని బేస్ చేసుకొని, అతడు ఉపయోగించినటువంటి వస్తువులను బేస్ చేసుకొని, అతను వస్తువులని ఏ లోహంతో తయారు చేసుకున్నాడు, దేనితో తయారు చేసుకున్నాడు అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ చరిత్రని ఎలా విడగొట్టవచ్చు అంటే రాతి యుగము, లిథిక్ పీరియడ్, అదేవిధంగా రాతి యుగం తర్వాత తామ్రశిలాయుగము, అంటే రాగి పరికరాలు ఉపయోగించినటువంటి కాలం,
తామ్రశిలాయుగం తర్వాత కాంస్యయుగము, బ్రాంజ్ ఎరా, అంటే రాగి మరియు తగరాన్ని కలిపి పరికరాలు తయారు చేసుకున్నటువంటి కాలం. లాస్ట్ది ఇనుప యుగము, ఐరన్ పీరియడ్. ఇవంతా ఇండియన్ హిస్టరీలో చెప్పాను, మళ్ళీ ఒకసారి అంతా రీకలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ రీకలెక్షనే, మీరేమీ రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ వినండి. అంటే మనిషి మొట్టమొదటిసారిగా రాతి పరికరాలు ఉపయోగించినటువంటి కాలం లిథిక్ పీరియడ్, రాతి యుగము. మనిషి రాతి పరికరాల తర్వాత రాగి పరికరాలు ఉపయోగించినటువంటి కాలం ఉంది, కాపర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించినటువంటి కాలం ఉంది. దానినే తామ్రశిలాయుగము అని పిలవడం జరుగుతుంది. దానినే తామ్రశిలాయుగం, చాల్కోలిథిక్ పీరియడ్, చాల్కోలిథిక్ పీరియడ్. రాగి మరియు రాతి పరికరాలు ఉపయోగించినటువంటి కాలాన్ని చాల్కోలిథిక్ పీరియడ్. మళ్ళీ దీని తర్వాత కాంస్యంని ఉపయోగించినటువంటి కాలం ఉంది, బ్రాంజ్ని ఉపయోగించిన కాలం ఉంది. దీనిని కాంస్య యుగపు నాగరికత అని పిలిచాం. బ్రాంజ్ అనేటువంటిది రెండు లోహాల యొక్క మిశ్రమం, కాపర్ మరియు టిన్, తగరం, కాపర్ మరియు తగరంల యొక్క మిశ్రమం. ఇలా కాంస్యంతో తయారు చేసినటువంటి పరికరాలు ఉపయోగించినటువంటి కాలాన్ని కాంస్యయుగము అని పిలిచాం. మరి చివరిగా అభివృద్ధి చెందినటువంటి మానవుడు ఉపయోగించినటువంటి లోహం, ప్రస్తుత మానవుడు ఉపయోగించేటువంటి లోహం ఐరన్, అంటే ఇనుముతో తయారు చేసిన పరికరాలు ఉపయోగించిన కాలం. ఇది ఇనుప యుగము అని పిలవడం జరుగుతుంది. అంటే మనిషి ఉపయోగించినటువంటి వస్తువులను ఆధారంగా చేసుకొని ఆయన అందుకోసం ఏ మెటల్ను ఉపయోగించాడు అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని చరిత్రని 4 యుగాలుగా విభజించడం జరిగింది. చరిత్రని 4 యుగాలుగా విభజించారు, 4 ఎరాస్. మరి ఈ రాతి యుగము అనేటువంటి దానిని కూడా మళ్ళీ రాతి యుగము అనేటువంటి దానిని కూడా శిలాయుగము అనేటువంటి దానిని కూడా ఇనీషియల్ స్టేజ్లో పెద్ద పెద్ద రాతి పరికరాలు, అంటే సృష్టిలో నేచర్లో ఏ రూపంలో అయితే దొరుకుతున్నాయో వాటిని అదే రూపంలో ఉపయోగించిన కాలం, అంతగా అభివృద్ధి చెందినటువంటి కాలాన్ని పేలియోలిథిక్ పీరియడ్ అని పిలవడం జరిగింది, ప్రాచీన శిలాయుగము అని పిలిచాం. అదేవిధంగా కొంచెం డెవలప్ అయినటువంటి కాలంలో ఈ పెద్ద పెద్ద రాతి పరికరాల స్థానంలో కొంచెం వాటి యొక్క సైజును తగ్గించుకొని అతను ఈజీగా ఒక చోటు నుంచి మరొక చోటికి ఆ పరికరాలని తనతో పాటు తీసుకువెళ్ళేలాగా వాటి యొక్క సైజును తగ్గించుకున్నాడు. అంటే సూక్ష్మ రాతి పరికరాలు, చిన్న చిన్న రాతి పరికరాలు ఉపయోగించినటువంటి కాలం. దీనినే మీసోలిథిక్ లేకపోతే మైక్రోలిథిక్ పీరియడ్ అని పిలిచాం. దీనితో పాటు తర్వాత కాలంలో ఈ చిన్న చిన్న సూక్ష్మ రాతి పరికరాలతో పాటు మనిషి బాగా అభివృద్ధి చెందినటువంటి కాలం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది వచ్చినటువంటి కాలం, మనిషి వ్యవసాయం నేర్చుకున్నటువంటి కాలం, కుమ్మరి చక్రం, వీల్ అనేటువంటి దాన్ని తయారు చేసుకున్నటువంటి కాలం. ఇది నవీన శిలాయుగం, నియోలిథిక్ పీరియడ్ అని. అంటే శిలాయుగాన్ని కూడా మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు: ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. దీని తర్వాత వచ్చినటువంటిది తామ్రశిలాయుగం, కాంస్యయుగము, ఇనుపయుగము అనేటువంటిది. ఇనుపయుగాన్నే అయోయుగము అని పిలవడం జరుగుతుంది. ఆయము అంటే ఇనుము అని అర్థం, ఆయము అంటే ఇనుము అని అర్థం. అంటే ఒకటే క్లారిఫికేషన్, చరిత్ర అంటే ఏంటి అంటే గడిచిపోయినటువంటి కాలాన్ని లిటరరీ సోర్సెస్ ద్వారా, సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తే, అంటే గడిచిపోయినటువంటి కాలాన్ని లిపి సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తే దానిని ఏమని పిలుస్తారు అంటే చరిత్ర. గడిచిపోయినటువంటి కాలాన్ని వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేస్తే దానిని ఆర్కియాలజీ అని పిలిచాం. సరే,
అతను ఉపయోగించినటువంటి వస్తు అవశేషాల ఆధారంగా ఇలా డివైడ్ చేశాం చరిత్ర అనేటువంటి దాన్ని, వస్తు అవశేషాల ఆధారంగా. అదేవిధంగా ఈ భూమిపైన మనిషి అనేటువంటి వాడు ఆరిజినేట్ అయిన వెంటనే అతనికి చదవడం రాయడం రాలేదు. దానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఆ లిపి సాహిత్యం ఆధారంగా, అంటే లిపి అంటే ఏమని చెప్పాను, లిపి మీన్స్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్, అంటే రాయడానికి ఉపయోగపడేది లిపి, మాట్లాడడానికి ఉపయోగపడేది భాష. లిపి అంటే రాయడానికి ఉపయోగపడేది నథింగ్ బట్ లెటర్స్. ఇంగ్లీష్లో ఉండేటువంటి 26 అక్షరాలు అది లిపి. తెలుగు భాషలో ఉండేటువంటి ఆ ఆ లు ఈలు ఇవన్నీ కూడా లిపి. అంటే రాయడానికి ఉపయోగపడేటువంటివి లెటర్స్నే లిపి అని పిలిచాం. అలా కాకుండా మనం మాట్లాడేటువంటిది, మనం నోటి నుంచి వచ్చేటువంటి మాటలని భాష అని పిలిచాం. రాసేదేమో లిపి, మాట్లాడేదేమో లాంగ్వేజ్ అని పిలిచాం. మరి ఈ లిపి సాహిత్యం ఆధారంగా, ఈ లిపి సాహిత్యం ఆధారంగా చరిత్ర అనేటువంటి దానిని 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు. అవి ప్రీ హిస్టారిక్ పీరియడ్, అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ చారిత్రక పూర్వయుగము, ప్రోటో హిస్టారిక్ పీరియడ్ చారిత్రక సంధియుగము. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ చారిత్రక పూర్వయుగము, ప్రోటో హిస్టారిక్ పీరియడ్ చారిత్రక సంధియుగము, లాస్ట్ది హిస్టారిక్ పీరియడ్ చారిత్రక యుగము. హిస్టారిక్ పీరియడ్ చారిత్రక యుగము. ప్రీ హిస్టారిక్ పీరియడ్ చారిత్రక పూర్వయుగము అంటే చరిత్ర లేనటువంటి కాలం. చరిత్ర లేదు అంటే లిపి సాహిత్యం లేనటువంటి కాలాన్ని చారిత్రక పూర్వయుగము అని పిలిచాం. అదే ప్రోటో హిస్టారిక్ పీరియడ్ చారిత్రక సంధియుగము అంటే ఆ కాలంలో ప్రజలకి లిపి అనేటువంటిది ఉంది, రాయడం అనేటువంటిది తెలుసు, కాకపోతే వాళ్ళు ఏం రాశారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోయే కాలాన్ని చారిత్రక సంధియుగము అని పిలిచాం. సింధు నాగరికత కాలం వాళ్ళకి రాయడం తెలుసు, కానీ వాళ్ళు ఏం రాశారు అనేటువంటిది ప్రస్తుతం మనము చదవలేకపోతున్నాం. అటువంటి దానిని చారిత్రక సంధియుగము. చారిత్రక యుగము అంటే లిపి సాహిత్యం ఉన్నటువంటి కాలం, గ్రంథాలు బుక్స్ రాసినటువంటి కాలం. అలా భారతదేశంలో హిస్టారిక్ పీరియడ్ చారిత్రక యుగము ఎవరితోటి స్టార్ట్ అయింది అంటే ఆర్యులతోటి స్టార్ట్ అయింది. ఆర్యుల కాలంలో రాసినటువంటి ఏదైతే సాహిత్యం ఉందో ఆ సాహిత్యము లేకపోతే ఆ బుక్స్ ద్వారానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాయడం అనేటువంటిది, రాసిన దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది ప్రారంభమైంది. ఈ ఆర్యుల యొక్క సాహిత్యాన్ని వేద సాహిత్యము అని పిలిచాం. వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వేదిక్ లిటరేచర్ అని పిలుస్తాం. అంటే అసలు లిపి సాహిత్యం లేకపోతే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని పిలిచాం. లిపి సాహిత్యం ఉంది, దానినే చదవలేక అర్థం చేసుకోలేకపోతే చారిత్రక సంధియుగం అని పిలిచాం. లిపి సాహిత్యం ఉంది, దాన్ని మనం చదివి అర్థం చేసుకోగలుగుతూ ఉంటే దానిని హిస్టారిక్ పీరియడ్ అని పిలిచాం. సరే, ఇది ఓ చిన్న క్లారిఫికేషన్ లాంటిది. మరి భారతదేశ చరిత్ర కూడా మనం చదువుకునేటప్పుడు ముందుగా ఏం నేర్చుకున్నాము అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్. అసలు చరిత్ర మొదలవ్వక ముందు మనిషి అనేటువంటి వాడు ఎలా నివసించాడు, మనిషి అనేటువంటి వాడి యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేటువంటి దానికి మనం ఆడ చారిత్రక పూర్వయుగము అనేటువంటి దాని దగ్గర నేర్చుకున్నాం. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేటువంటి దగ్గర నేర్చుకున్నాం. మనం ఇక్కడ కూడా ఏపీ హిస్టరీలో కూడా ఫస్ట్ టాపిక్గా ఏం నేర్చుకోవాలి అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్, చారిత్రక పూర్వయుగము. ఏపీ హిస్టరీకి సంబంధించి నేను సిలబస్ అనేటువంటిది చెప్తూ
దానికి క్లారిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్ లాగా చెప్తున్నాను. ఏపీ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఏం నేర్చుకుంటాము అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్, చారిత్రక పూర్వయుగము అనేటువంటిది నేర్చుకుంటాం. ఈ చారిత్రక పూర్వయుగము, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేటువంటిది నేర్చుకున్న తర్వాత రెండో టాపిక్గా ఏం నేర్చుకుంటాము అంటే ప్రీ శాతవాహనాస్ పీరియడ్, శాతవాహనుల పూర్వయుగము. శాతవాహనుల పూర్వయుగము, ప్రీ శాతవాహనాస్ పీరియడ్ అంటే శాతవాహనుల కంటే ముందు ఆంధ్ర ప్రాంతాన్ని ఎవరు రూల్ చేశారు, అసలు ఆంధ్ర ప్రాంతంలో ఎవరు నివసించారు, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి రాజ్యాలు ఏంటి, రాజులు ఎవరు, అసలు ఎలా పరిపాలన జరిగింది ఆంధ్ర ప్రాంతంలో అనేటువంటిది నేర్చుకుంటాం. ఇక్కడే అసలు ఆంధ్రులు అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే తెలుగు అనేటువంటి టర్మినాలజీ ఎలా వచ్చింది, ఇదంతా కూడా ఇక్కడే నేర్చుకుంటాం. శాతవాహనుల పూర్వయుగము. నెక్స్ట్ ఇది శాతవాహనాస్ పీరియడ్. శాతవాహనుల యుగము అనేటువంటిది, శాతవాహనాస్ పీరియడ్ అనేటువంటి దాని గురించి, దీని యొక్క టైం పీరియడ్ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు శాతవాహనులు పరిపాలించారు అనేటువంటి దానికి సంబంధించి కాంట్రవర్సీలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా చూడండి, కాంట్రవర్సీ క్వశ్చన్ కాదు. ఎక్కడైనా కాంట్రవర్సీ ఉంది అంటే అది ఎగ్జామ్లో క్వశ్చన్గా రాదు అని అర్థం. శాతవాహనులు పరిపాలించిన కాలం ఏంటి, ఎప్పుడూ కూడా ఎగ్జామ్లో రాదు ఇటువంటి క్వశ్చన్. ఎందుకు అంటే మత్స్యపురాణం ఏమని చెప్పిద్ది అంటే, మత్స్యపురాణం అనేటువంటిది 29 మంది రాజుల పేర్లు చెప్పి 30 మంది శాతవాహన రాజులు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించారు అంటుంది. 30 మంది పేర్లు చెప్పల, ఎంతమంది పేర్లు మాత్రమే ప్రపోజ్ చేసింది, 29 మంది రాజుల పేర్లు రాసి 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు అని ఉంది. వాయుపురాణం ఏమని చెప్పింది అంటే 17 మంది రాజుల పేర్లు రాసి 17 మంది రాజుల పేర్లు చెప్పి 30 మంది శాతవాహన రాజులు 30 మంది శాతవాహన రాజులు దాదాపు 275 సంవత్సరాలు పరిపాలించారు అంటుంది. అంటే మత్స్యపురాణం 29 మంది రాజుల పేర్లు చెప్పి 30 మంది రాజులు అంటుంది. వాయుపురాణం 17 మంది రాజులు చెప్పి 30 మంది రాజులు అంటుంది. అంటే కామన్గా ఏం చెప్పచ్చు, శాతవాహనులు ఎంతమంది అని చెప్పచ్చు, 30 మంది అని చెప్పచ్చు. కాకపోతే 30 మంది ఎవరు అనేటువంటిది కాంట్రవర్సీ. ఆ 30 మంది రాజుల పేర్లు ఏంటి అనేటువంటివి కాంట్రవర్సీ. ఆ 30 మంది రాజుల యొక్క వరుస క్రమము అనేటువంటిది కాంట్రవర్సీ. ఎన్నో రాజు అనేటువంటి దగ్గర కొన్ని అందరికీ నోటెడ్ అయినటువంటి దగ్గర కాంట్రవర్సీ లేదు. అంటే మొదటి రాజు శ్రీముఖుడు, ఇది కాంట్రవర్సీ లేదు. మొదటి రాజు శ్రీముఖుడు కాంట్రవర్సీ కాదు. రెండవ రాజు కృష్ణుడు కాంట్రవర్సీ లేదు. మూడవ రాజు దగ్గరే కాంట్రవర్సీ. కొంతమంది ఏమో మూడవ రాజు అంటే మూడవ రాజు దగ్గరే కాంట్రవర్సీ అంటే పేరు మాత్రము కాంట్రవర్సీ లేదు. అందరి ప్రకారం మూడవ రాజు మొదటి శాతకర్ణియే. కాకపోతే కాంట్రవర్సీ ఏంటి అంటే మళ్ళీ మనకు 6వ రాజు వస్తాడు, రెండవ శాతకర్ణి. 3వ రాజు మొదటి శాతకర్ణి, 6వ వ్యక్తి రెండవ శాతకర్ణి. వీళ్ళిద్దరి యొక్క యాక్టివిటీస్, యాక్షన్స్ కొన్ని బుక్కుల్లో ఏముంటుంది అంటే మొదటి శాతకర్ణి దగ్గర ఏవైతే మనం చెప్తామో అది రెండవ శాతకర్ణికి ఉంటుంది. రెండవ శాతకర్ణికి ఏదైతే ఉంటుందో అది మొదటి శాతకర్ణికి ఉంటుంది. మనందరికీ దేవి నాగానిక అనేటువంటి పేరు వినే ఉంటాం. నాగానిక శాసనం, నానేగాడి శాసనం అని అందరికీ తెలుసు. మరి ఈ నానేగాడి శాసనాన్ని రాసినటువంటి ఈ నానేగాడి శాసనాన్ని
చెప్పించినటువంటి లేకపోతే నానేగాడి శాస్త్రాన్ని వేయించినటువంటి దేవి నాగానిక ఎవరి భార్య? మనందరికీ తెలిసింది.